నమస్తే అండి. అందరూ బాగున్నారా? రామాయణంలో మనమిప్పుడున్న కథ దగ్గరికి వచ్చేశాం. ఎన్నో అద్భుతాలు, మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం. శక్తికి, ధర్మానికి మధ్య జరిగిన యుద్ధమిది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. రాముడు, లక్ష్మణుడు, సీత పర్ణశాలలో ఉన్నారు. అప్పుడే శూర్పణఖ తన పరాభవాన్ని తలుచుకుంది. తన ముక్కు, చెవులు పోవడానికి కారణం రాముడేగదా! ఆ కోపంతో నేరుగా లంకకు వెళ్ళింది. తన అన్న లంకాధిపతి రావణుడి దగ్గర గోడు వెళ్లబోసుకుంది. అన్నయ్య, ఒక మనిషి నన్ను అవమానించాడు. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకో అని చెప్పింది. శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఆలోచనలో పడ్డాడు. కరుడు, దూషణుడు అనే బలవంతులైన రాక్షసులు ఉన్నారు. వారిని వెళ్లి కలవమని శూర్పణఖకు చెప్పాడు. శూర్పణఖ అక్కడి నుండి బయలుదేరి కరుడు, దూషణుడి దగ్గరకు వెళ్ళింది. రాముడు చేసిన పనిని వారికి వివరించింది. వారిని రెచ్చగొట్టి రాముడిపైకి పంపింది. కరదూషణులు తమ పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. 14,000 మంది రాక్షసులతో బయలుదేరారు. రాముడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అందరూ కలిసి రాముడిపై దాడికి దిగారు. రాముడు ఒక్కడే ఆ పెద్ద సైన్యాన్ని చూసి నవ్వాడు. తన ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలను సంధించాడు. ఒక్కొక్క రాక్షసుడిని నేలకూల్చాడు. ఎవరూ ఊహించని విధంగా రాముడు ఒక్కడే ఆ 14,000 మంది రాక్షసులను అంతం చేశాడు. కరదూషణులు కూడా రాముడి బాణాలకు బలయ్యారు. శూర్పణఖకు ఈ విషయం తెలిసింది. భయంతో, కోపంతో తిరిగి రావణుడి దగ్గరకు పరిగెత్తింది. అన్నయ్య, ఆ రాముడు మామూలు మనిషి కాదు. అతడొక్కడే మా సైన్యాన్ని అంతం చేశాడు అని చెప్పింది. రావణుడు ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. అప్పుడే శూర్పణఖ ఒక కొత్త ఎత్తువేసింది. అన్నయ్య, ఆ రాముడి భార్య సీత చాలా అందగత్తే. ఆమె సౌందర్యం 3 లోకాలలో ఎవ్వరికీ లేదు. ఆమె నీకు తగినది అని సీత సౌందర్యాన్ని వర్ణించింది. శూర్పణఖ మాటలు రావణుడి మనసులో నిలిచిపోయాయి. చూశారు కదా, ఒక్క రాముడే ఎంతటి పరాక్రమాన్ని చూపించాడో. మరి శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఏం చేస్తాడు? సీతమ్మని చూస్తాడా? ఏమైనా అపహరించడానికి ప్రయత్నిస్తాడా? తరువాతి ఎపిసోడ్లో ఈ ఉత్కంఠకు తెరబడుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.